దాదాపుగా 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాల మీద వాళ్ళకున్న హక్కుని ధరణి ద్వారా పొందిన తర్వాత ఆ ధరణి చట్టం వల్ల కొద్ది మందికి జరుగుతున్న నష్టం అనే పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ధరణిని పక్కన పెట్టి కొత్త చట్టం తీసుకొచ్చిండ్రో ఆ భూభారతి చట్టం ఇవాళ దరిదాపుగా తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతుల యొక్క గుండెల్లో రైళ్లు పలగెట్టినట్టు చేసింది. ఇవాళ ఈ క్షణం నుంచి వెళ్ళి మొత్తం కూడా రైతులకు పిడుగుపాటుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వరంగా ఈ కొత్త చట్టం అనేది వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ భూభారతి కాదు, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన కర్పూర హారతి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం పాడుతున్న మంగళ హారతి. ఇవాళ ఇక్కడ ఎంత నష్టం జరగబోతుందనేది రేపటి నుండి వచ్చే 4 సంవత్సరంలో ఈ దుష్ట కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఈ చీకటి చట్టం, ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రో ఇది ప్రతి ఒక్క రైతుకి నిద్రలేని రాత్రులు వస్తాయి. గ్రామాల్లో మళ్ళా ఇవాటి నుండి ఈ క్షణం నుంచి వెళ్ళి రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని చెప్పేసి మొత్తం నిద్రపోతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా మరలా ఈ కొత్త చట్టం వచ్చింది కావచ్చని చెప్పేసి చట్టాన్ని పట్టుకొని రేపు పొద్దున కొత్త పాస్బుక్ వస్తుందని చెప్పేసి ఈ యొక్క పేద ప్రజల భూములను లాక్కునేటందుకు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్నది 1,60,00,000 ఎకరాలు. 1,60,00,000 ఎకరాల్లో దరిదాపుగా ధరణి ద్వారా 1,52,00,000 ఎకరాలు ఇవాళ రైతుల 70 లక్షల మంది రైతుల్లో నిక్షిప్తమై ఉన్నది. ఇవాళ వాళ్ళు ధరణి పాస్బుక్ వచ్చిన తర్వాత 18 సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప ట్రాన్సాక్షన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరనే ఒక విశ్వాస నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత ఇవాళ మళ్ళా ఈ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక పిడుగు వేసింది. వాళ్ళ ఎంత దుర్మార్గం అంటే దరిదాపుగా ధరణి గురించి వాళ్ళు చాలా లేని కూడా మొత్తం కల్పితాలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దాన్ని చంపుతారట గ్రామాల్లో. ఎక్కడన్నా ఏమైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అంతేవిధంగా పార్ట్ బిలో కానీ సాదా బైనామాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిదిద్ది వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి. అంతేగాని ఒక గుడిసెల్లో ఎలుక దూరితే ఆ ఎలుకను పట్టుకోవడం చేతగాక గుడిసెను కాలబెట్టుకున్నాడు వెనకటి కొద్దిమంది. దాని చందంగా ఉన్నది. ఇవాళ ఎంత దురదృష్టకరం అంటే భూమికి ఇవాళ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకి ఎంత అవినాభావ సంబంధం ఉందంటే ఈ దేశంలో ఇక్కడ జరిగిన పోరాటాలు ఎక్కడ జరగలే. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైతే ఆనాడు ఆ పోరాటం వల్ల 20 లక్షల భూమి అనేది మొత్తం కూడా వాళ్ళకి రావడం జరిగింది. వినోబా భావే గారి భూదానోద్యమం వల్ల కూడా కొంత భూమి అనేది ప్రజలకు దక్కింది. నక్సలైట్లు ఆనాడు నాకు ప్రాణం పోయినా పర్వాలేదు దున్నేవానికే భూమి దక్కాలని చెప్పేసి అంటే కొంతమందికి భూమి దక్కింది. 1971లో చట్టపరంగా మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు సీలింగ్ యాక్ట్ రావడం వల్ల మళ్ళా కొంతమంది ప్రజలకు భూమి దక్కింది. ఒకనాడు తెలంగాణలో జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర, ఆసాంల దగ్గర, నవాబుల దగ్గర, వారి యొక్క అనుచరుల దగ్గర ఉన్న భూమి అనేది ఈనాడు 93% భూమి, తెలంగాణలో 93% భూమి బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఇవాళ బహుజనులకు దక్కింది. 93% భూమి ఇవాళ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్నకారు రైతుల దగ్గర ఉన్నది.
మిగతా 6% 10 ఎకరాలు 5 నుండి 10 ఎకరాలు 6% కింద ఉన్నది. ఇవాళ భూమి వికేంద్రీకరణ జరిగింది. వాళ్ళ హక్కులు వాళ్లకు మొట్టమొదటిసారిగా ధరణి ద్వారా కల్పించబడ్డది. ఒకటేసారి ఆ ధరణి వచ్చిన తర్వాతనే ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అందరూ కూడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడవచ్చు. ఇవాళ అడ్వాన్స్గా స్లాట్ తీసుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయింది, వాస్తవమా కాదా? రియల్ టైం అప్డేట్ అయింది. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటే 773 కార్యాలయాలై మన గ్రామానికి దగ్గర మన ఇంటికి దగ్గర ఇలా రిజిస్ట్రేషన్ జరిగింది. స్టాంప్ డ్యూటీని ఎవరో మ్యానిపులేట్ చేయకుండా ప్రభుత్వం ఎంత కట్టాలో ఖచ్చితంగా కంప్యూటర్ నిర్ణయించింది. అధికారుల ప్రమేయం లేకుండా, డిస్క్రిషన్ లేకుండా ఇవాళ డైరెక్ట్గా రైతు భూమి అయితే రైతు మళ్ళీ అమ్ముకున్నా లేకపోతే కొనుక్కున్నా కూడా వాళ్ళకే చెందేటట్లు ఇవాళ ధర చేసింది. వాళ్లకు ఎలక్ట్రానిక్ పాస్బుక్ వారం రోజుల్లో వచ్చింది. 5 నిమిషాల లోపలనే వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? దరిదాపుగా 12 కోట్ల మంది ఈ యొక్క ధరణి వెబ్సైట్ని విజిట్ చేశారు. 27 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి. రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ అంటాడు, ధరణిలో ఏమున్నదో ఎవరికి తెలియదట. ఆయనకే అందరికంటే అనుభవం ఉందంట, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదట. ఒక్క కేసీఆర్ గారికి ఎవరికో తెలుసంట. ఇక్కడ విలేకరుల మిత్రులం కానీ పోలీస్ మిత్రులం కానీ అందరిని అడుగుతున్నా, ఇవాళ మీరు పోయి ఇలా ధరణి మారలే కదా, ఇవాళ కూడా స్విచ్ ఆన్ చేస్తే ధరణి నీకు పోతే మీకు ఏమైనా భూమి ఉన్నట్లయితే సర్వే నెంబరు ఏం భూమి అందని చెప్పి మొత్తం కూడా తెలుస్తుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. భారతదేశంలో భూమి మీద హక్కు కోసం వెనుకట ఎప్పుడో స్టార్ట్ అయితే సాలార్జంగ్ గారు 1880లో ఆ రోజున మొట్టమొదటి స్టార్ట్ చేస్తే 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ధైర్యంతో ఈ దేశంలో LRUP చేపట్టినరు. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాజెక్ట్, భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన. దరిదాపుగా 35,000 మందిని రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసిండ్రు. 1507 టీంలు పోయినాయి. 10,700 గ్రామాలకు 100 రోజులు వాళ్ళు వెళ్ళి మొత్తం కూడా ఎవరిది భూమి, ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూమి స్వరూపం ఏందని చెప్పి కూడా మాట్లాడి దేశంలో 86 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన జరిగింది. వాస్తవం కాదా? 90% భూమి ఆ రోజే ఆ పేదలకు చెందింది, వ్యవసాయదారులకు చెందింది, రైతులకు చెందింది. వాళ్ళకు ఇలా 1,42,00,000 ఇచ్చినాం. పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు ఉంటే మరొక 10 లక్షల ఎకరాలు ఈ కాలంలో చేస్తే 1,52,00,000 ఎకరాల భూమి ఇలా రైతుల పేరు మీద బ్రహ్మాండంగా ఇలా ధరణి రూపంలో వాళ్ళకు ఉన్నది. దాన్ని మళ్ళీ ఇలా దాన్ని వెనక్కి తీసుకెళ్తారట. ఆ భూమి మీద హక్కులు వాళ్ళకు లేకుండా చేస్తారంట. ఇవాళ దరిదాపుగా మీకు చేతనైతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? LRUP చేసిన విషయం కూడా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇదే నాయకులు ఇవాళ ఉన్నాయి. ఇక్కడ CMO ఆఫీసులో ఉన్న శేషాద్రి గారు కావచ్చు, ఇప్పుడున్న CS గారు కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వేసిన కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా 2020 ధరణి చట్టంలో భాగస్వాములు. వాళ్ళందరూ కూడా తెలుసు. అనేక వేల మందిని కలెక్టర్లను, RTOలను, MROలను, రిటైర్డ్ లా మేకర్స్ని, చాలా లాయర్స్ని అందరూ కూడా కేసీఆర్ గారు ఇన్వాల్వ్ చేసి చర్చలు చేసి ఆ తర్వాత వచ్చిన రూపుదిద్దుకుందే ధరణి. మిగతా రాష్ట్రాలందరూ కూడా రోల్ మోడల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు దాని గురించి నెగిటివ్గా మాట్లాడిండ్రు. ఇవాళ 70 లక్షల మంది రైతులు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిందనేది. వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతూ ఒక అర్ధగంట సేపు మాట్లాడిండు. ఈ సాఫ్ట్వేర్ అంతా విదేశాలకు ఏదో ఇచ్చాం కాబట్టి మా యొక్క 2,72,00,000 ఎకరాలు మొత్తం కూడా వాళ్ళకేదో ఇచ్చేసినామట. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రిని, ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేరే మీరు యూజ్ చేస్తుందా లేదా? కేసీఆర్ గారు తెచ్చిన సాఫ్ట్వేర్ని ఇలా ఇతరులు మేనేజ్ చేసినట్లయితే ఇవాళ అదే సాఫ్ట్వేర్ మీరు ఏసీకి ఇచ్చి ఉండొచ్చు మెయింటెనెన్స్ కోసం. ఆ సాఫ్ట్వేర్లో మేము 3 మాడ్యూల్స్తో
33 మాడ్యూల్స్గా అవసరాల కోసం చేస్తే మీరు 6 మాడ్యూల్స్ చేయొచ్చు. కానీ సాఫ్ట్వేర్ మారదే. సాఫ్ట్వేర్లో మార్పులు అనేది ఎప్పటికీ జరగాల్సిందే. అది డైనమిక్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ మీద గంటల తరబడి మాట్లాడినరు. మేము చాలా చేస్తున్నాం. 1,52,00,000 సంబంధించిన 70 లక్షల రైతులకు సంబంధించి నా భూమి పోయిందని, నా భూమి మాయమైందని, నా భూమి ఇతరులకు మారిందని ఒక్క అప్లికేషన్ మీ ఒక్క సంవత్సర కాలంలో కానీ 4 సంవత్సరాల కాలంలో ఎవరికైనా వచ్చిందా చూపించమనండి. 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 1,52,00,000 ఎకరాలకు సంబంధించి ధరణిలో ఉన్న దాని గురించి ఒక్క కంప్లైంట్ ఈ 4 సంవత్సరాలు ఎవరికైనా వచ్చినా అడగండి. ఎవరికి రాలే. సాఫ్ట్వేర్లో తప్పులు లేవు. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇవాళ ఇతరులు ఏదో చేస్తే ఎవరికో తాకట్టు పెట్టడం అనేది ఎవరికి తాకట్టు పెట్టవల్లే ఒక్క గుంట కానీ సెంట్ కానీ ఈ యొక్క దీని నుంచే ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ కాలే. అంటే ఇదే సాఫ్ట్వేర్ని ఈ యొక్క ప్రభుత్వం భూభారతి పేరు మీద వాడబోతున్నది. వాళ్ళు ఇవాళ ఏది తిరోగమన చర్యలు ఉన్నాయో మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ సాఫ్ట్వేర్ సంబంధించింది మరలా కూడా మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. ఇదే సాఫ్ట్వేర్ మీరు వాడుతున్నారా లేదా? ఇదే సాఫ్ట్వేర్లో 27 లక్షల ట్రాన్సాక్షన్ అయినాయా లేదా? ఇదే సాఫ్ట్వేర్లో 5,300 కోట్ల రూపాయలు నువ్వు రిజిస్ట్రేషన్ చార్జ్ చేసినవా లేదా? ఇదే సాఫ్ట్వేర్ని 12 కోట్ల మంది విజిట్ చేసిందా లేదా? విజిట్ చేస్తలేరు లేదా? ఎందుకు అబద్ధాలు చెప్తారండి? ఎవరి కోసం? ఏ రైతులు ముంచడానికి? కేసీఆర్ గారు చెప్పిండ్రు పేద రైతుకి ఉన్నవాడు ఎట్లన్నా చేసుకుంటాడు, చదువుకున్నవాడు చేసుకుంటాడు, బలవంతుడు చేసుకుంటాడు. పేద రైతుకి అనేక మంది మొగుళ్ళట. ఇవాళ అనేక మంది మొగుళ్ళని మళ్ళా తయారు చేసి పెడుతున్నారు. ఆయన ఏం చేసిండు? జమాబందీని మళ్ళా తీసుకొస్తాడట. జమాబందీతో పాటు మాన్యువల్ పహాణి చేస్తారట. మాన్యువల్ పహాణిలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. జమాబందీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉండే బిడ్డలందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకసారి భూమి స్వరూపం ఏ విధంగా మారింది, భూమి యొక్క యాజమాన్య హక్కులు ఎవరికైనా మారినాయని చెప్పేసి జమాబందీ చేసేవాళ్ళు. 2010-11 తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో జమాబందీ చేయలే. మాన్యువల్ పహానీలలో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ మాన్యువల్ పహానీ ఉండకూడదని చెప్పి కేసీఆర్ గారు ఇదే సాఫ్ట్వేర్లో ఒక గ్రామానికి సంబంధించిన 1000 సర్వే నెంబర్లు ఉంటే ఇది రియల్ టైం అప్డేట్ అవుతున్నది. ఇవాళ నేను భూమి అమ్ముతా, ఇవాళ వారు కొంటారు. ఈ రెండు కూడా ఈ క్షణంలోనే అప్డేట్ అవుతాయి, సిస్టంలో ఉంటాయి. ఆ సిస్టమ్ని సంవత్సరానికి ఒకసారి కాపీ తీసుకొని పెడితే జమాబందీ పేరు మీద మరలా మాన్యువల్ పహానీల పేరు మీద మళ్ళా అక్రమార్కుల్ని ఇలా గ్రామ సీమల్లో మొత్తం తీసుకురాబోతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే జమాబందీ అదేవిధంగా మాన్యువల్ పహానీలు ఈ రెండిట్లలో కూడా మొత్తం కూడా మళ్ళీ అక్రమార్కులు ఎవరైతే బ్రోకర్లు మళ్ళీ రాబోతున్నారు. ఇంకోటి ఫౌతీ సిస్టంలో వారసత్వంలో సక్సెషన్లో ఇంతకుముందు ఏముండేది? 2014 కంటే ముందు, ధరణి కంటే ముందు ఏముండేది? ఎవరైనా కుటుంబంలో వాళ్ళ యొక్క ఆస్తి వాళ్ళ ఇతరులకు వారసత్వంగా ఇవ్వదలుచుకుంటే ఒక నోటీస్ ఇవ్వాలి ఎంఆర్ఓకి. ఆ ఎంఆర్ఓ నోటీస్ తీసుకున్న తర్వాత 30 రోజుల్లో చేయాలని ఆర్ఐని పంపాలి. 30 రోజుల్లో ఆర్ఐ చేయడు, ఆర్డీఓ చేయడు, ఎంఆర్ఓ చేయడు, 300 రోజులైనా చేయరు. కేసీఆర్ గారు చేసిన ధరణిలో ఏమున్నది? ఇవాళ మీరు 3 అన్నదమ్ములు ఉన్నట్లయితే ఆ 3 అన్నదమ్ములు తల్లిదండ్రులు మీరు అందరు కూర్చొని మీరు సంతకాలు చేసి ఒక అగ్రిమెంట్ అయ్యి ఒక అఫిడవిట్ ఇచ్చినట్లయితే ఇవాళ ఈ ధరణి చట్టంలో రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి ఆ ఫౌతీని కూడా మళ్ళా వెనకటిలా తీసుకొస్తారట. మళ్ళీ ఒక తిరోగమన చర్య, మళ్ళా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆర్ఐ పోవాలి, తర్వాత విఆర్ఏ పోవాలి, విఆర్ఓ పోవాలి, ఎంఆర్ఓ పోవాలి, పైసలు సమర్పించుకోవాలి. తమ్ముతో ఒకరు, అన్నతో మరొకరు, తండ్రితో ఇంకోరు. ఆ ఫౌతీ సిస్టమ్ ఏదైతే మంచిగా నడుస్తుందో ఆ ఫౌతీ సిస్టమ్ని మళ్ళీ తిరోగమన చర్యగా మళ్ళీ తీసుకొని వచ్చారు. ఎంత దుర్మార్గం! ఇవాళ సాదా బైనామాలు చేస్తున్నారు. 7 లక్షల ఎకరాలకు సంబంధించిన సాదా బైనామాలు కేసీఆర్ గారు ఉచితంగా ఒక్క పైసా కూడా లేకుండా
ఒక పైసా కూడా ఖర్చు లేకుండా 7 లక్షల ఎకరాల సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేసిన మహనీయుడు ఇలా కేసీఆర్ గారు. ఇది వాస్తవం. అదేవిధంగా వాళ్ళు అనుభవదారు కాలం పెడతారంట. మాన్యువల్గా పెట్టి ఇలా అనుభవదారు కాలం పెట్టినట్లయితే ఈ అనుభవదారు కౌలుదారు కొట్టుకోవాలి, అనుభవదారు పట్టాదారు కొట్టుకోవాలి. ఇలా అనుభవదారు రేపు పొద్దున ఇలా రైతులకు ఇవాళ మేము అందరం కూడా ఇదే ధరణి చట్టం ద్వారా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు కానీ 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు ఇక్కడ వేస్తే డైరెక్ట్గా పోయింది, రైతు బీమా కడితే సక్రమంగా పోయింది. ఇలా ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితే డబ్బులు చక్కగా వేసినాం. వీటన్నిటికీ ఆధారం కూడా ధరణినే. ధరణి పేరు మార్చింది తప్ప ధరణి సాఫ్ట్వేర్ మార్చలే. వాళ్ళ యొక్క మిగతా తిరోగమన చర్యలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మళ్ళా అనుభవదారు కాలం పెట్టి మళ్ళా అక్కడ ఒక దుకాణం పెడుతున్నారు. నువ్వు అనుభవదారు పెట్టినా పట్టాదారు పెట్టినా కాబట్టి నీ పేరు ఇళ్ళకెళ్ళి తొలగించాలని చెప్పేసి అంటే మళ్ళీ పైసలు తీసుకురాలని చెప్పేసి అడుగుతారు. అనుభవదారు కాలం అనేది ఒకటి దుకాణం, ఇలా ఫౌతీ పేరు రెండో దుకాణం, అదేవిధంగా జమాబందీ పేరు మీద మూడో దుకాణం, అదేవిధంగా మాన్యువల్ పహాలు తీసుకొచ్చి 4వ దుకాణం. ఇది కాకుండా ఈ దుకాణాలు సరిపోలేదని మళ్ళీ ఒకటి మ్యూటేషన్. ఇవాళ మ్యూటేషన్ పేరు మీద ఇవాళ దరిదాపుగా ఇంతకుముందు 1,52,00,000 ఎకరాలకు మ్యూటేషన్ జరగాలంటే ఇంతకుముందు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ అండ్ ఆల్సో సెండింగ్ పాస్బుక్ జరిగింది. ఒకటే నిమిషంలో సంతకాలు పెట్టిన ఒకటేసారి జరిగింది. కానీ ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇవాళ ఎంఆర్ఓ సాటిస్ఫై కావాలన్నట. ఎంఆర్ఓ సాటిస్ఫై అయితే మ్యూటేషన్ చేస్తారట. అంటే ఎందుకు సాటిస్ఫై అవుతాడు ఎంఆర్ఓ? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఆయన చేయడంట. దాన్ని ఆర్డీఓ దగ్గర తీసుకుపోవాలి. ఆయన కూడా సాటిస్ఫై కాకపోతే కలెక్టర్ దగ్గర పోవాలన్నట. అంటే మ్యూటేషన్ పేరు మీద ఇప్పుడున్న మ్యూటేషన్ వెనక్కి తీసుకుపోయి మళ్ళీ ఒక దుకాణం, ఇది ఒక 5వ దుకాణం. ఈ యొక్క అనేక ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని బ్రహ్మాండంగా ఎల్ఆర్యూపీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బ్రహ్మాండమైన చట్టాన్ని 2020 చట్టం తీసుకొచ్చిండ్రు. బ్రహ్మాండంగా 1,52,00,000 మంది రైతులకు మొత్తం కూడా 70 లక్షల మంది రైతులకు సంబంధించింది ఇచ్చిండ్రు. ఇవాళ వీరు చేసిన దానివల్ల ఈ 70 లక్షల మంది రైతుల్లో వాళ్ళ చేతి ముద్ర లేకుండా మార్పు లేకుండా చేసిన చట్టాన్ని ఇవాళ నీరు గార్చిండ్రు. వాళ్ళ మీద పిడుగు పడ్డది. వాళ్ళందరి వల్ల రేపొద్దున కూడా అంత ఆందోళనతో ఉన్నారు. మళ్ళీ కూడా నేను చివరికి చెప్తున్నాం, ఇవాళ ఈ చట్టం అనేది రైతుల్లో గుండె దడ మొదలైంది. అదేవిధంగా వాళ్ళ రైతుల్లో ఇలా భయం మొదలైంది. కేసీఆర్ అన్నట్లు ఇంతమంది మొగుళ్ళని తయారు చేసిన ఈ చట్టాన్ని ఖచ్చితంగా నిరద్వందంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. మాకు అక్కడ అవకాశం ఇవ్వలే మాట్లాడటానికి. అందువల్ల ఖచ్చితంగా మేము ఇలా బయటకు వచ్చిందో తెలియజేస్తున్నాం. ఇన్ని లూపోల్స్ ఉన్నా, ఇంత చట్టబద్ధంగా ఉన్న దీన్ని, ఇంతకుముందు బ్రహ్మాండంగా చేసిన దీన్ని ఇవాళ కావాలని చెప్పేసి కొన్ని చేయాల్సిన లోపాలుంటే సర్దిద్దుకోకుండా మొత్తం ఇవాళ ఈ ధరణి బాగాలేదని చెప్పేసి ఇన్ని కార్యక్రమాలు ఏదైతే మళ్ళొక్కసారి చివరికి ఒకటి మాట చెప్పి నేను బంద్ చేస్తా. ఇవాళ ఏదైతే మ్యూటేషన్లో మార్పులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు డిస్క్రిప్షన్ ఇచ్చిండ్రో, ఏదైతే జమాబందీ అని చెప్పేసి కొత్తగా మళ్ళీ పాతదానికి తీసుకొచ్చిండ్రో, ఏదైతే అవసరం లేని అనుభవదారి కాలం మళ్ళా పెడతా అంటున్నారో, ఏదైతే ఇంతకుముందు ఈ యొక్క ధరణి పాస్బుక్లో కొత్తగా ఏదైతే పౌతీలో చేంజెస్, సక్సెషన్లో చేంజెస్ తెచ్చిండ్రో, ఇవన్నీ తిరోగమన చర్యలు, రైతులందరికీ నిద్ర చర్యలు. కాబట్టి ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టం ద్వారా నష్టపోయే రైతులకు అండగా ఉంటాం. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈ చట్టాన్ని మరలా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించే విధంగా రైతులతో పోరాటం కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా మొత్తం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.